ఆకాశంలో అత్యంత అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. రేపు ఈ ఏడాది రెండో అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ భారీ గ్రహణం భారతదేశంలో అసలు కనిపించదు. ఇక్కడి ప్రజలకు ఎలాంటి సూతకాలం వర్తించదు. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 9:04 సూర్యగ్రహణం మొదలవుతుంది. రాత్రి 11:17 ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఎల్లుండి తెల్లవారుజామున 1:29 గ్రహణం ముగుస్తుంది. మన దేశంలో ఈ గ్రహణం అస్సలు కనిపించినప్పటికీ ప్రపంచంలోని పలు దేశాలలో అత్యంత స్పష్టంగా దర్శనమిస్తుంది. ఉత్తర రష్యా ప్రాంతాలు, గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా కూడా మనకు కనిపిస్తుంది. ఉత్తర స్పెయిన్ లో పగటిపూట పూర్తి చీకటి అలుముకునే అవకాశం ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉత్తర ప్రాంతాలు, కెనడా, వాయువ్య ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఖగోళ ఘటన సమయాల్లో చేయాల్సిన పనుల గురించి పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చెప్తూ ఉన్నారు. పవిత్రమైన నదీ తీర ప్రాంతాల్లో ప్రత్యేక జపాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం ఆచరించి పేదలకు దానం చేయడం ఎంతో శుభప్రదం అని కూడా చెప్తూ ఉన్నారు. గ్రహణానికి ముందు మనం తినే పదార్థాల్లో అలాగే తాగునీటిలో గరికను ఉంచాలి. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదు. జీవితంలో అత్యంత ముఖ్యమైన అన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. సూర్యగ్రహణం వేళ సూర్య మంత్రాలను నిరంతరం జపించాలి. గ్రహణానికి సరిగ్గా 6 గంటల ముందే అన్ని పనులు పూర్తి చేసుకోవడం ఉత్తమం. గర్భిణులపై గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. గ్రహణ సమయంలో గర్భిణీలు ఒకే చోట ప్రశాంతంగా ఉండాలి. కడుపులోని బిడ్డకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. గ్రహణ సమయంలో కుర్చీలు లేదా సోఫాలో ప్రశాంతంగా కూర్చోవాలి. మంచి పుస్తకాలు చదవటం లేదా తేలికైన పనులు చేయడం చేయాలి. గర్భిణులు నేరుగా గ్రహణాన్ని కళ్ళతో అస్సలు చూడకూడదు. 3 ఏళ్లలోపు చిన్నపిల్లలకు నదీ స్నానాలు చేయించడం అస్సలు మంచిది కాదు. గ్రహణ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణాలు కూడా అసలు పెట్టుకోకూడదు. ఈ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను కూడా నోట్లో వేసుకోకూడదు. గ్రహణం పూర్తిగా ముగిసిన తర్వాతే ఇళ్లు శుభ్రం చేసి తలస్నానం చేయాలి. ఖగోళ పరంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ గ్రహణం గురించి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా మన పెద్దలు సూచించిన పద్ధతులైతే పాటించాలి. రేపు రాత్రి ప్రారంభం కానున్న ఈ గ్రహణం సమయాల్లో అంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు.